అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పెట్టారు. మీ అందరూ తెలుసు ఆ ప్రెస్ మీట్ కూడా రికార్డెడ్ ప్రెస్ మీటు. ఈ మధ్య ఆయన ఏదో ప్రెస్ మీట్లో కొంచెం ఇంప్రూవ్ సాధిస్తున్నట్టు కొంతమంది నాయకులను పక్కన పెట్టుకొని అట్లాగే విలేకరులను పెట్టుకొని కొంచెం షో హంగామా చేస్తుంటాడు. సరే, ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటరాక్ట్ ప్యానల్స్ని పక్కన పెట్టుకొని లోకేష్ గారితో చెప్పించే ప్రయత్నం చేశాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, పివి సింధు గారికి 2019 డిసెంబర్లో మనము ఆమెకి పదవి ఇచ్చాము, అంటే ఉద్యోగం ఇచ్చాము. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నారా లోకేష్ గారు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాకి టెట్ ఎగ్జామ్ రాయకుండానే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఒకసారి లోకేష్ ఏం మాట్లాడాడు అంటే, పివి సింధు గారికి ఉద్యోగం నేనే ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తాడేమని చెప్పేసి అది బిట్ ప్లే చేయమన్నాడు. కానీ అక్కడ ఒకసారి ఆ బిట్టులో పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆహభావాలు చూస్తే నాకు భలే బాధ వేసింది. ఎందుకంటే లోకేష్ ఏమో ఒక రకం వేరే విధంగా చెప్పాడు. అంతేకాకుండా స్వయాన లోకేష్ మాట్లాడుతూ పివి సింధు గారికి మేమే ఉద్యోగం ఇచ్చాము అదే అని చెప్పడం జరిగింది. సరే, ఒకసారి మళ్ళీ బిట్టు సరి చేసి వేయమని చెప్తే రెండోసారి కూడా అదే రావడంతో పాపం మా అన్నకి ఏం కావాలో అర్థం కాక రికార్డెడ్ ప్రెస్ మీట్లో పరుగు పోయి ఒకసారి సరి చూసుకొని మళ్ళీ దాని గురించి నేను మాట్లాడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాడు. సరే, ఒకసారి అసలు పాపం ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడో తర్వాత కానీ ముందు ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పాపం పరిస్థితి ఏందో ఒకసారి చూడండి. ఒకసారి ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి వినండి ఒకసారి అందరూ కూడా. ప్లే చేయమా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం దేశానికి. సో చూశారు కదా, ఈ బిట్టు పాపం జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చిద్దేమో అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేసి వేయించమని చెప్పాడు. సరే, ఒకసారి చూడండి లోకేష్ గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దామా. ప్రాబ్లం ఉందా? ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం దేశం. సెట్ చేసుకోండి. ఎందుకు సెట్ చేసుకోమన్నాడు? అన్నకు కావాల్సినటువంటి మెటీరియల్ అక్కడికి రాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, మేమే పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చామని చెప్తారు. సరే, నేనేమంటున్నానంటే ఇదేం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. గూగుల్ కొడితే మనకి ఈజీగా బయటకు వస్తుంది. మీకు ఒక చిన్న మాట చెప్తా. 2012 సెప్టెంబర్ 21న అంతర్జాతీయ బ్యాట్స్మెన్ సమైక్య ప్రకటించిన స్థానాలలో మొదటి 20 క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు పివి సింధు గారు. ఇది తెలుగు వాళ్ళకు చాలా గర్వకారణమైనటువంటి విషయం. తర్వాత మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు 2013 ఆగస్టు 10వ తారీఖున చైనాలో జరిగినటువంటి బ్యాట్స్మెన్తో సమైక్య నిర్వహించినటువంటి ప్రపంచ ఛాంపియన్షిప్లో పథకం సాధించారు. ఆ పథకం సాధించినటువంటి మొట్టమొదటి మహిళా భారతీయురాలుగా చరిత్ర సృష్టించారు మన పివి సింధు గారు. అలాగే 2015 మార్చి 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసింది మన పివి సింధు గారికి. ఇక 2016 ఆగస్టు 18న రియో ఒలింపిక్స్లో ఏదైతే జరిగినటువంటి సెమీఫైనల్లో జపాన్కు చెందినటువంటి నొజోమి ఒకు హొరానా చేతిలో ఓడించి ఒలింపిక్స్ క్రీడల బ్యాట్స్మెన్ విభాగంలో ఫైనల్ చేరినటువంటి తొలి భారతీయ మహిళలుగా నిలిచారు. ఆ తర్వాత ఫైనల్లో రజకం పథకం సాధించారు. సరే, ఈ మొట్టమొదటి రజకం పథకం సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా కూడా పివి సింధు గారు రికార్డు సాధించడంతో పాటు అతి పిన్న వయస్కురాలుగా కూడా ఏమో రికార్డు సాధించారు. సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే 2016లో ఏమో రజత పథకం సాధించిందో దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి ఏపీ ప్రభుత్వం ఏమికి గ్రూప్ 1 అంటే ఏపీ ప్రభుత్వం గ్రూప్ 1 అధికారిగా నియమితం చేసింది. ఆగస్టు 2017న ఏమో డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత అంటే ఏదైతే దేశానికి గర్వకారణమైన పతాకం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి ఈమెకి ఆ పదవి ఈమెకి ఆ ఉద్యోగం ఇవ్వటం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాం 2019 డిసెంబర్లో ఈమెకి OSCD అంటే స్పెషల్ ఆఫీసర్, OSR అంటే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని 2019లో ఈమెకి పదోన్నతి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మొట్టమొదటిసారి ఉద్యోగం ఇచ్చింది 2017లో ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాడు
డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ నెలలో ఆమెని ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ కింద ఆమె ఓఎస్టీడీగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఉద్యోగం ఇచ్చింది లోకేష్ చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. సో ఆయన అక్కడ అదే చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాపం పదోన్నతి ఇచ్చి నేనే ఉద్యోగం ఇచ్చానని భ్రమలో బతుకుతున్నాడు. అందుకే ఆయన డిస్ప్లే ప్లే చేయించుకొని మరి ఆయన అంతటా ఆయనే అంటే ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పివి సింధు గారికి ఇచ్చినట్టు మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు. మిగిలినటువంటి స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా టెట్ పరీక్ష కంపల్సరీ చేశారు. టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు అభ్యర్థుల జాబితా వాళ్ళకి ఏదైతే సెలెక్ట్ అయినటువంటి జాబితాలో కూడా ఇచ్చారు. ఇక్కడ నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళి ఫైట్ చేయట్లేదు, న్యాయస్థానంలో వీటి మీద అవకతవకలు జరిగినాయి అని ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళి ఫైట్ చేయకుండా ఈ ప్రెస్ మీట్లు పెడతాడు? ఆయన అంటాడు రేపటి నుంచి బిట్ బై బిట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా, ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్తే అర్థం కాదు, ఎందుకే ఆయన అన్నీ ఒకేసారి చెప్తే ఆయనకు అర్థం కాదా? ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో ఇవన్నీ ఏరుకొని చూసుకొని చదవటం ఆయన వల్ల కాదు. అందుకని రోజుకు ఒక సెక్షన్ మీద 2 రోజులు గ్యాప్ ఇచ్చి నేను ప్రెస్ మీట్ పెడతానంటున్నాడు. ఇప్పుడు ఈ పెట్టిన దాంట్లోనే క్లియర్ కట్గా అర్థమైంది. పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దాని పదోన్నతిని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నేను ఏమంటానంటే ఉద్యోగం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గుర్తులేదు కదా, పదోన్నతి ఇచ్చింది కూడా నేనే కాబట్టి నేనే ఉద్యోగం ఇచ్చాననేటువంటి భ్రమల్లో ఉంటాడు. సో ఈ బిట్టు ప్లే చేసి కూడా అలాగా తను అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి తెలియదు ఏమో. ఆయన ప్రెస్ మీట్లు పెడితే మీమర్స్కి కావాల్సిన మీమర్స్ వస్తాయి. ఇవాళ చెప్పాడు రూపాయికి ఒకవైపే ఉందని చెప్పి ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా వస్తాయి. ఎందుకంటే మా అన్న అంత స్పెషల్గా ఉంటాడు. కాబట్టి ఒకసారి నేను చెప్పింది ఇదేదో నేను ఎక్కడో ఊరికైతే తీసుకొచ్చి చెప్పింది కాదు. మీరు ఈ వికీపీడియాలో చెక్ చేసుకోండి, లేకపోతే పివి సింధు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి కొట్టినా మీకు ఏఐలో వస్తుంది. దాన్ని తెలుగులోకి మార్చుకొని చూసినా ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేటువంటి డీటెయిల్స్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఇవన్నీ ఏం అవసరం లే, ఏదో మనం ఒకటి చెప్పేస్తాం, ఎవడో గూగుల్లో చెక్ చేస్తాడు, ఎవడో ఏఐ ద్వారా చెక్ చేసుకుంటాడు, ఎవడో కనుకొని ఆయన అనుకుంటాడు నేనే పెద్ద మేధావిని, నేను మాట్లాడిందే వింటారు అనుకుంటారు. కానీ ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు, నువ్వు మాట్లాడింది వినే పరిస్థితి ఎవరు లేరు. ఇవన్నీ వాస్తవాలు. కాకపోతే ఇప్పుడు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుకి కూడా నేను చెబుతుంది ఏంటంటే డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు అవకతవకలు జరగలేదని మీకు తెలుసు. మీరు వేసినటువంటి కోర్టులో వేసిన పిటిషన్స్ని కూడా హైకోర్టు కొట్టివేస్తుంది. కానీ సాక్షి ద్వారా ప్రజాక్షేత్రంలో మీరు దీన్ని సజీవంగా ఉంచాలి, దీని ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది మంచిది కాదు. విద్యా వ్యవస్థకే కాదు, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది అనేది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయాలు అలాగో భ్రష్టు పట్టించావు, కనీసం విద్యల్లో వ్యవస్థనైనా కానీ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను కోరుకుంటూ, సరే ఏది ఏమైనా మొత్తం మీద ఆయన ఇంటరాక్ట్ ప్యానల్, ఆయన ఆఫీసులో పనిచేసే కుర్రాడే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గొప్పతనం తెలిపినందుకు మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి.